హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా అన్నపూర్ణేశ్వరి మాత్రం నిత్య అన్నదానం అన్నట్టుగా చక్కగా కలకల్లాడుతూ గడిచిపోయిందండి ఈ 2 రోజులు కూడాను. ఇక మనమైతే ప్రసాదాల పంపిణీ అయితే చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. అనుకున్న దానికన్నా ఎక్కువగా జరిగింది. ఆ క్రెడిట్ అంతా మా కృష్ణన్నకి, భాషకే ఇవ్వాలి. మేము వంట చేసిన దానికన్నా వాళ్ళు దగ్గరుండి పంచారు చూసారా, ఆ పంచడం కూడా ఒక కళ తెలుసా. అందులోనూ అలాంటి అదృష్టం కూడా ఉండాలి. చక్కగా పంచారు ప్రసాదాలు మాత్రం పొద్దున్నుంచి సాయంత్రం దాకా. మేమైతే 25వ తారీఖు మార్నింగ్ నుంచి వేరే శివాలయం వాళ్ళు మనల్ని ఒక 4 క్వింటాళ్ళు పులిహార, అలాగే ఒక 70 కేజీలు రవ్వ కేసరి అడిగారనమాట. ఆ ప్రిపరేషన్లో 1 డే మొత్తం గడిచిపోయింది. ఎందుకంటే అక్కడ వాళ్ళంతా దాతలంతా కూడాను స్పాన్సర్స్ చేసుకొని మనకు ఆ సరుకులు పంపిస్తే మనం ప్రిపేర్ చేసి పంపించామన్నమాట. ఇక అన్నపూర్ణేశ్వరి ఆనందంతో కలకల్లాడిందనమాట ఈ 2 రోజులు కూడాను. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియో ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మా వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ప్రసాదాలు ఎంత ఇష్టంగా చేశారో మొత్తం కూడా పోస్ట్ చేశానన్నమాట. చాలా బాగుంటుంది. మా 1 డే మొత్తం అంటే 25వ తారీఖు మార్నింగ్ సరుకులు మధ్యాహ్నం దింపుకున్నప్పటి నుంచి 26వ తారీఖు తెల్లవారుజామున 4ంటికి గుళ్ళో అప్పచెప్పేంత వరకు కూడా ఎంత కష్టం ఉంటుందో, కానీ ఎంత ఇష్టంగా చేస్తామో ప్రసాదాలు కదా. అందులోనూ చాలా హ్యాపీగా అనిపించింది. అందులోనూ ఈ శివయ్యకి ప్రసాదం అంటే ఎంతటి భాగ్యం ఉండాలో కదా. బాగా జరిగింది. అండ్ అలాగే మేము కూడా సపరేట్గా ప్రసాదాలు అయితే చేసి ప్రతి గుడికి ఇచ్చాము. అస్సలు ఎంత బాగా, నేను నిజంగా చెప్తున్నా, మా కృష్ణన్నకి, మా భాషకే క్రెడిట్ అంతా ఇవ్వాలి పంచినందుకు, గుళ్ళ దగ్గర ప్రసాదం పంచినందుకు. అండ్ అలాగే ఈ కంప్లీట్ వీడియో అంతా చూసేయండి. వాళ్ళు మనకి సరుకులు అనేది అన్నీ పంపించారనమాట. మనము ప్రిపేర్ చేసి పంపించాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే స్పాన్సర్స్ చేసుకున్నారు. టెంపుల్కి, వేరే శివాలయం దగ్గర భోజనాలకి, ప్రసాదాల కోసం అని చెప్పేసి వాళ్ళు మనల్ని కుకింగ్ చేసి పంపించమన్నారనమాట. ఇది కంప్లీట్ ప్రాసెస్ వీడియో పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అటు పోతే మనం తాటకు కూడా మంచిగా ఉండదు. కరేపాక అంతా పగిలిపోయింది. కరేపాకు పీసులు తెప్పిలేదా? ఆరిపోయినా కదా.
కృష్ణన్న చెప్పు అన్న ఒకసారి నేను ఒకసారి వేసుకోవాలి. పనే మనం పెట్టుకుంటున్నాం కానీ మనం ఎవరిని ఏం అడగట్లేదు కదా. లోపల పెట్టు, తగలకుండా పెట్టు. ఏ ఇంత కష్టపడి పని చేసి మీరు అందరు కనపడరా ఏంటి?
కడుగు బాగా వదులు కొంత పోసుకుంటావా బకెట్ కడిగా అడుగునా అడుగు అడుగుతావా అడుగు చూడు దగ్గర పడరా కింద ఆ గిన్నె ఇటు దగ్గరికి లేకపోయారా మూడింటికి మూడింటికి సరిపోవాలి మైదాన్ కూడా పోయినా ఉంచి ఎన్ని మైదాలు ఎందుకు ఇంకేం చేసుకుంటాడు ఏ గింజలు ఇంకోసారి ఇంకా చూసారు ఒకటే ఉడుకుతుంది మిగిలిన ఎన్ని ఉడకట్లేదు నువ్వు మంట ఎక్కువ పెట్టావా మంట ఎక్కువ పెడితే పులుసు ఉడకద్దా వెంకటేశ్వర సరిపోతుంది రాజా పెడతావా పెట్టే ఉంది ఇది పెట్టే ఉంది కొద్ది మంటదులు తొందర కలపాలి अभी हाँ उसका पैकेट नहीं है उसका पैकेट नहीं है हाँ 6 केजी रेसिंग होगा उसका पैकेट नहीं है कोई ना बोले मतलब यार पैकेट नहीं देते भाई भी आता है कोई टैग वीडियो नहीं तालगाई नहीं बच जाएंगे నువ్వు ఏడినంటే తలనొప్పి వస్తే ఏడినంటే మాకెంత రావాలి అప్సెట్ అయిపోయింది మరి ఇప్పుడు వాళ్ళు చేయించుకునే వాళ్ళు ఇష్టాన్ని బట్టి మనకి తెలియాలి కదా ఎప్పుడైతే బాగాలేదు అనుకున్నా ఇప్పుడు చాలా బాగుంది అంటారు ఏ ఐటమ్ అయితే బాగా అంటే
ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు వచ్చేస్తున్నారు దానికోసం వెయిటింగ్ ఆ వీడియో కోసం. అవునా? ఫాలో అయ్యా మిస్త్రి అందుకని వచ్చింది నేను అనేది వీడియో. ఇదిగో ఈ అబ్బాయి నెయ్యి వేసింది. నెయ్యి మాత్రమే వాడుతున్నాం మేము ఇవాళ. ఆ మాట వద్దు. ఈ అబ్బాయి అన్ని గింజలు ఏర్పించాడు. గింజలు ఏర్పించాడంట ఈ అబ్బాయి. గింజలు జరుగు వాళ్ళు ఆడుతున్నావా దాన్ని వచ్చి పెట్టుకుంటాను వస్తులే ఆడే నా రిస్క్ పులి మూడు ఎప్పుడు అయిపోయినాక మూడు ఎక్కిచ్చేసేయండి కింది ఇళ్ళ కళ్ళకి ఎక్కించాను కదా కాలు మీద ఉంది డబ్బా పచ్చకరకం కూడా పచ్చకర కూడా ఉంది సరుకుల్లో ఎందుకొద్దు లేపండి ఇంకోటి లేపండి మూడు ఒకసారి తీసే అటు పెట్టుకోపోయారు ఫ్యాన్ కిందకి. ఆడకూడదు వీళ్ళే ఫ్రెండ్స్ అసలు మేస్త్రి ఈయన ఇవాళ మాకు చేసిన పని అసలాడు నువ్వు వెళ్ళిపోతే ఎలా? అసలాడు నువ్వు అసలైన ఆయన కాదు, అసలైన ఈయన. ఇప్పటికైనా ఎవరు సేవలో ప్యాంట్ వేసి పరిగెత్తుకొచ్చాను. అరే
అదిగో అరుణానే ఇవాళ జీడిపప్పు అంతా ఏరింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలుగా వస్తుంది. ఏం మరునా ఇవాళ ప్రసాద్కే పంచేసావు ఇవాళ. షీస్ అరుణ. టీవీలో పోతాయా కాదు, టీవీలో వస్తానా అని అడగాలి. షీస్ అరుణ ఫ్రమ్ ఎక్కడ? చేపల మార్కెట్ కాదు. ఇవాళ మా వంట మేస్త్రికి వేసిన పంచికి మా వంట మేస్త్రి సైలెంట్గా వెళ్ళిపోయాడు. నేను కూడా తెలియకుండా చేతులు జేబులో పెట్టుకుని ఎటో కొట్టి పెళ్ళైన ప్రసాదే. మనవడు మనవరాలున్న ప్రసాద్ ఇలా నన్నైతే అన్నాడు కానీ మా అరుణాన్ని అనలేకపోయాడు. ఒక్క మాట నింది దెబ్బకి సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఏమన్నావు అరుణ? మేమే వెళ్ళిపోయాడు. అది కూడా ఎలా వెళ్ళిపోయాడు? అది లేకపోతే నాకు నీకు వంట వచ్చా అన్నాడు. నేను సైలెంట్గా ఉన్నా. మా అరుణ మాత్రం సైలెంట్గా లేదు. మమ్మల్నే అంటావా అని ఒకటే పంచ్ కదా. నేనంటే మా ప్రసాదే కదా అంటే అన్నాడని సైలెంట్గా ఉన్నా. అస్సలు తగ్గలేదు కారున్నా ఇవాళ. మంచి కోపంలో ఉంది జీడిపప్పు వేసినందుకు. జీడిపప్పు ఏర్పించిన పాపానికి పనిచేసింది ఇవాళ మా ప్రసాద్కి. చూద్దాం. నన్ను అన్నాడు నీకు వంట కదా. అది మా వాళ్ళతో పెట్టుకుంటే పంచులు వేస్తారు. మొత్తం పోసారా? చాలా ఇదిగోనా అదేనమ్మా దాంట్లో వేస్ట్ కొట్టరా? చూడరా సైడ్ నీట్గా కొట్టదానిలేదు. పులిహార కలుపుతాక బాగా పెట్టడం అయితే కాబట్టి
అరేంజ్ చేసాం. ఆ? యూట్యూబ్లో వస్తావు రాజా నువ్వు. అదే అంటారు ఏమైనా నెయ్యి అలా దీనిలో ఉన్నాక నెయ్యి పడి దొక్కదానికి ఎట్టేయండి మరి కరిగిపోతుంది ఇప్పుడే దించండి కింద దించేయండి మన తీసుకుపోతుంది ఇప్పుడే మరి లైట్గా దాలో మేడం గారు ఏ ఛానల్లో వచ్చింది? నా ఛానల్లో వస్తుంది. మీ ఛానల్ పేరు చెప్పరా? చెప్పండి, మీ వల్ల ఫాలో అవుతే చెప్తారు చూడు. నేను ఫాలో అవుతా, చెప్పండి పని. మీ వాళ్ళలో ఎవరైనా చెప్తారు తక్కువ పగలది తక్కువ. రెండు బత్తాలేనా అయినాయా రైస్ అన్నట్టు కింద పట్టదు చూడమ్మా అన్నం నీ ఎదురుగా పడద్దేమో కూడా అమ్మా అబ్బో చూడు అది ఎన్ని ఒక సైడ్ కాయం చేసి కలిపేసి అప్పుడు కిందకి వస్తుంది రైట్ చేసి అప్పుడు తీయండి కొద్ది పెద్ద గిన్నెలు తీసుకోండి కొద్ది పెద్ద తీసుకోండి ఏ పసుపు తగ్గియండి రా ఏంట్రా అంత పసుపు వేశారు అడిగింది క్యారెట్ అడిగింది డబ్బాలు చాలే చాలే అదే రావకడికే సిల్క్లై దీన్ని కూడా మొత్తం లాగేస్తాం ఇది ఉప్పు పులుపు చూడు ఒకసారి ఇప్పుడు మనకి ఇప్పుడు 9వ తారీఖు ఏం సార్ కన్ఫర్మేషన్ అనా అంటే స్టాఫ్ని చెప్పుకోవాలి మళ్ళీ అందుకని పెద్ద ఫంక్షన్ కదా మళ్ళీ ఎందుకంటే పెళ్ళి శుక్రవారం సరే సరే ఇది పట్టుకోరా హేమంత్ ఓకే ఓకే సరే సరే
లోకేష్ ఓకే అన్నాడంట. ఇప్పుడు టైము 8:09, రౌండ్ 2 కలుపుతున్నారు. ఇంకా 2 రౌండ్స్ ఉంది కలపాల్సింది. ఇది జస్ట్ రౌండ్ 2. నువ్వు ఆపరా, ఏంది గోళ? ఫోన్లు అనుకున్నా ఏమనుకున్నా? నువ్వు ఉంచులేడు, నువ్వు ఆపుకుంటా 9ంటికి. నిన్ను అసలు ఎవరు ఆపమంటున్నారు? 10 నిమిషాలు కూర్చొని ఆపుతున్నావు. క్లోజ్ చేయండి అమ్మా మేస్త్రి.